బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ విశాఖలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం అమరావతి నుంచి నేరుగా విశాఖ వెళ్లనున్నారు. విశాఖలో ఈస్ట్ కోస్ట్ మేరీటైమ్ లాజిస్టిక్స్ సమ్మిట్ లో పాల్గొననున్నారు. ఈ సమ్మిట్ లో పాల్గొన్న అనంతరం నేరుగా తిరిగి అమరావతికి రానున్నారు. అటు సీఎం పర్యటన సందర్భంగా విశాఖలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి విక్రమ్ మనకు అందిస్తారు. విక్రమ్, ఇవాళ సీఎం చంద్రబాబు విశాఖ పర్యటన వివరాలేంటి? ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ రోజు మధ్యాహ్నం విశాఖపట్నంలో జరిగిపోయే ఈస్ట్ కోస్ట్ మ్యారిటైమ్ సదస్సుకు హాజరు కాబోతున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు ఆయన ప్రత్యేక విమానంలో కోస్టల్ బ్యాటరీ దగ్గర ల్యాండ్ అవుతారు. అక్కడి నుంచి నావటల్కి చేరుకొని ఈ మ్యారిటైమ్ సదస్సుకు సంబంధించి కూడా ప్రసంగించబోతున్నారు. ముఖ్యంగా ఏదైతే చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన కూడా స్వర్ణాంధ్ర 2047 పెట్ట విజన్ డాక్యుమెంటరీని రూపొందించారు. దానికి అనుగుణంగా ఇప్పటికే వివిధ రంగాల ప్రముఖులతో జాతీయ అంతర్జాతీయ స్థాయి సంస్థలతో ఆయన సంప్రదింపులు జరుపుతూ రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నారు. అందులో భాగంగానే 2 రోజుల క్రితం విశాఖపట్నంలోని ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ అసోసియేషన్ తో కలిసి కీలకమైనటువంటి పెట్టుబడులకు సంబంధించి సంప్రదింపులు జరపడం జరిగింది. ఈ రోజు తాజాగా ఏదైతే మ్యారిటైమ్ సంబంధించి ఒక ప్రతినిధులు వివిధ కంపెనీల ప్రతినిధులతో ఆయన సమావేశం కాబోతున్నారు. దాదాపు కూడా అంతర్జాతీయంగా చెందినటువంటి 20 కంపెనీల సీఈఓలు ఆయన ఈ సదస్సులో ఆయన భేటీ కాబోతున్నారు. అంతేకాకుండా స్టార్టప్ సంబంధించి రాణిస్తున్నటువంటి కొంతమంది ప్రతినిధులతో కూడా ఆయన సమావేశమవుతారు. ఈస్ట్ కోస్ట్ సంబంధించి అంటే శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు భారీగా కూడా సముద్ర తీర ప్రాంతం ఉంది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఉపాధి అవకాశాలు, వనరులు వీటన్నింటినీ ఉపయోగించుకుని ఒక మ్యారిటైమ్ లాజిస్టిక్స్ ఆంధ్రప్రదేశ్ నుంచి తీర్చిదిద్దారని ఆయన ప్రయత్నం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ విక్రమ్.